అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి, కూటమికి ఓట్లు వేసిన లాస్ట్ టైం కూటమి ఓట్లు వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి 7.72% మంది జూనియర్ ఎన్టీఆర్ కావాలని కోరుకుంటున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లు వేసిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారిని 39.53% వచ్చింది, నారా లోకేష్ గారికి 47.55% వచ్చింది. బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో 33% నారా లోకేష్ గారికి వచ్చింది, 37% పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉండండి. 21.53 దిస్ ఇస్ ద హైయెస్ట్ అండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో 21% జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది. సో నేను ఎలాగ స్టార్ట్ చేశాను కాబట్టి 2-3 పాయింట్లు నేను మీకు ఇంక్లూడ్ చేస్తానండి. అంటే లిక్కర్ పాలసీ మీద ఒక క్వశ్చన్, అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి, జస్ట్ మీకు రిఫరెన్స్గా 2-3 పాయింట్లు చెప్తానండి. లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీది బాగుందా కూటమిది బాగుందా అన్న ప్రశ్నకి కూటమిది బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు 57.49% ఉన్నారండి. అదే వైఎస్ఆర్సీపీ నుంచి అపోజ్ చేసేవాళ్ళు 42.90, వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు, సంవాట్ అపోజ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు 42.90 ఉన్నారు. ఇక్కడ లిక్కర్లో 2 రకాలు ఉండండి. లిక్కర్ పాలసీని సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంది, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్నారు. ఎందుకంటే ఒక షాప్ నుంచి 3 షాప్స్గా ఉన్నప్పుడు ప్రజలు ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఎక్కువ షాప్స్ పెరిగినాయి, ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి. మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి. ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కూటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్, బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్. సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి 63.67% ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి 65.84%, 65.84% పీపుల్ ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు 66% వరకు ఉన్నారండి. అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది కూటమి నుంచి అన్నాను కదా, కేవలం జనసేన నుంచి చూసుకుంటే 36% వద్దు, అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు 36.67% ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదు అనే దాని ప్రశ్నకి. అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది, ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు పంచాయతీరాజే మోస్ట్లీ ఉండేది. సో పంచాయతీరాజ్ వర్సెస్ సచివాలయంలో కూటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ 59 అంటే కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ పర్సన్స్కి ఓట్లు వేసిన సెక్షన్స్లో 59.15% సచివాలయానికి సపోర్ట్ చేస్తున్నారండి. పంచాయతీరాజే బాగుంది సచివాలయం కంటే అనేవాళ్ళు 24.15% మాత్రమే ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి 68.23% సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. కేకే గారు వాలంటీర్ల గురించి తీసుకోలేదా సార్? వాలంటీర్స్ గురించి నేను అన్ని చెప్తే ఇంకా రిపోర్టు ఏముండదండి. ఓవరాల్గా నియోజకవర్గాల పేర్లు వాళ్ళ సమస్యలు మీరు ఇది చెప్పారు కాబట్టి చెప్తున్నాం. మీ సచివాలయం అన్నారు, నేను తర్వాత లిక్కర్ పాలసీ ఏవైతే మీతో డిస్కస్ చేస్తున్నానో మా ఇంటర్నల్ టీంతో మాట్లాడినప్పుడు లీస్ట్ ఓకే ఎంతవరకు చెప్పగలుగుతాం, హైయెస్ట్ చెప్తే ఆ బాంబులు మనం రిపోర్ట్లో ఉంచుకుందామని లీస్ట్ వరకు డిస్కస్ చేస్తున్నామండి. ప్లీజ్. కంగ్రాచులేషన్స్ పారావిల్ చేసినందుకు. అయితే మీరు ఈ పారావిల్ యాప్ గురించి చెప్పారు కదా, వెబ్సైట్. సో జనరల్గా ఎవరైనా కూడా ఎలక్షన్స్ 1 year బిఫోర్ మాత్రమే ప్రిపేర్ అవుతుంటారు. సో ఎవ్రీ 2 months చెక్ చేసి అది చేంజ్ అయింది సార్. ఒక 10 years బిఫోర్ నేను సర్వే స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడు చూసుకుందాంలే అన్నట్టుండేవాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టేద్దాంలే లేకపోతే లాస్ట్లో చేద్దాం అనేది. ఇప్పుడు మీరు ఏపీ వరకే చూసుకోండి, డ్రాస్టిక్ చేంజ్ చూశారు కదా. సో సమ్వేర్ లీడర్స్ ఆల్సో అలాంటి ఇదేదో మనకు లాంగ్ టర్మ్ కాదు పొజిషను, ఓడలు మెడల్ ఓడలవచ్చు అని అట్లా చెప్పి మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. 100% కాదు, అరౌండ్ 70%గా ప్రోయాక్టివ్గా ఉన్నారు. నాకు ఎవ్రీ మంత్ తెలియాలి, ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ తెలియాలి, ఏం చదువు నేను తెలుసుకుంటూ నేను నడుచుకోవాలి, మార్చుకోవాలి, నాకు పార్టీ ఓడిపోయినా పర్లేదు నేను ఎమ్మెల్యేగా గెలవాలనేది.
సో ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ రావడం లేకపోతే జనరేషన్ రావడం వల్ల పెరిగింది, ముందుకు వచ్చింది. వన్ మోర్. సో మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లో లేరు, ఎక్కడ అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, పొలిటికల్స్ రాజకీయాల గురించి మాట్లాడలేదు, అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు పీపుల్. సో లిస్టులో అందరూ ఉంటారండి, అందరూ ఉంటారు, పురంధేశ్వరి గురించి అందరూ ఉంటారు. నిజంగా ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లోకి వస్తే ఎలా ఉంటుంది? అది నేను హైపోథెటికల్గా చెప్పట్లేదు, ఉన్న పర్సంటేజ్ ఉన్న. అందుకే ఇక్కడ నేను మీకు చెప్పినట్టు మనిషి మాట్లాడలేదు, ఎమోషన్ మాట్లాడలేదు, క్యాస్ట్ మాట్లాడలేదు, ఇంకోరు మాట్లాడలేదు, డేటా మాట్లాడుతుంది అన్న కాన్సెప్ట్. ఎందుకంటే డేటాలో ఏముందో మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇందాక మీరు చూసినటువంటి స్లైడ్స్లో కూడా ఏదైతే మాకు వస్తుందో అదే దాన్ని కన్సాలిడేట్గా మేము ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేయడం, కానీ మా సొంత అభిప్రాయాలు, మా కోరికలు, ఇష్టాలు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలతో ముందుకు వస్తారు కాబట్టి దాని లేదు, డేటా ఏం మాట్లాడుతుంది అనేది మీ ముందుకు చెప్పడం జరుగుతుందండి. సో ఫైనల్ ఏంటంటే ముందుగా మీరు పారావెల్ తీసుకొచ్చారు కదా, సో జనాలకి ఏంటంటే అలవాటు చేసి తర్వాత ప్రైస్ పెడితే బెటర్ ఏమో, అంటే జియో ఫ్రీగా వచ్చిన తర్వాత వీళ్ళు ఛార్జ్. నేను కాదన్నాను సార్, ఎవరైనా సరే మామూలుగా ప్రైస్ దాని తగ్గట్టుగా ఒక 10 రూపాయలు పెంచుకోవాలనుకుంటారు, మనం ఇంకో 10 రూపాయలు అవకాశం ఉంటే పెంచుకోవాలనుకుంటారు. లేదండి నేను డెడ్ చీప్గా ఇచ్చేస్తాను అనేది ఎవరైనా అంటే అది అవాస్తవం. నేను అలాంటి వాడిని కాదు, మీకు అందరూ తెలుసు, ఉన్న విషయం చెప్పి. బట్ నేను దాని మీదే ఉన్న ఖర్చుకు 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి అందరికీ ఉంటుంది, వాట్ ఎవర్ మేబీ. కేకే గారు, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎంతలో ఉంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా? జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అండి, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎంతలో? అది మీరు 12th చూసుకోవాలి సార్ ఓవరాల్గా. కేకే గారు పర్సంటేజెస్ అన్ని చెప్పారు కదా ఇక్కడ, అవును, అలాగే ఆయనది ఏమన్నా మీరు ఐడెంటిఫై చేశారు? చెప్తాను సార్ మీకు 12th రోజు మీకు డీటెయిల్గా వచ్చి. సార్ ఇప్పుడు ఏంటంటే అంటే సర్వే అనేది చాలా రకాలు చాలామంది చెప్పారు, బట్ లాస్ట్ మనం చూస్తే కేకే సర్వే అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నంబర్స్ అనేది చెప్పారు కదా. సో నేనేంటంటే ఇప్పుడు మీరు పారావీల్ అని వచ్చారు కదా, ఇది ఎక్కువ శాతం పోల్స్ మీద వెళ్తుందా లేదంటే జనాల దగ్గరికి మళ్ళీ వెళ్తూ ఉంటుందా, ఎలా ఉంటుందంట రేషియో పర్సంటేజెస్? దీంట్లో పోల్స్ అన్నీ ఉంటాయి, అన్ని ఎమ్మెల్యేలు ఉంటాయి, బట్ ప్రజలు అనేది సెంట్రిక్ పాయింట్స్. ఇందాక చెప్పినట్టు నియోజకవర్గమే సెంట్రిక్ అనుకుంటే, నేను ఒక నియోజకవర్గం అనుకుంటే, నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, నా నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారు, నా నియోజకవర్గంలో క్యాస్ట్ ఉన్నాయి, నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి, నా నియోజకవర్గంలో డేటా ఉంది, నా నియోజకవర్గంలో యూత్ ఉన్నారు, నా నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, నా నియోజకవర్గంలో పాత ఎలక్షన్స్ జరిగినాయి, నా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నా నియోజకవర్గంలో వృద్ధులు ఉన్నారు, నా నియోజకవర్గంలో చాలా ప్రామిస్ చేసి ఇంకా చేయలేని ఉన్నాయి, అట్లా చాలా లిస్ట్ ఆఫ్ ఉంటాయి. నా నియోజకవర్గంలో ఎన్నో ప్రామిస్ చేస్తే ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ నెంబర్ ఆఫ్ థింగ్స్. నియోజకవర్గం అంటే ప్రజలే కదా సార్, ప్రజలు ఈజ్ ద సెంట్రిక్ పాయింట్. దాంట్లో డిఫరెంట్ యాంగిల్స్, మనం క్యాస్ట్ పరంగా, రిలీజన్ పరంగా, లేకపోతే ఏజ్ల పరంగా, మండలాల పరంగా, విలేజ్ల పరంగా, వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, దీన్ని మొత్తం కన్సాలిడేట్గా. అలాగే ఎమ్మెల్యే ఉన్న పనితీరు అంటే ఏంది, పక్క నియోజకవర్గం సంబంధించింది కాదు కదా, ఈ నియోజకవర్గం నీ పనితీరు ఏంటి, ఈ నియోజకవర్గంలో నీ ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు, నీ చుట్టుపక్కల నలుగురు అన్నా సూపర్ అన్నా నువ్వు మామూలుగా లేదన్నా మళ్ళీ మనకే గుర్తుతారని అంటున్నారా, లేదా నిజంగా డేటా ఏం మాట్లాడుతుందా? కేకే గారు, సార్ పారావీల్ అనేది ఒక గ్రేట్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేషన్. అంటే స్టార్టప్గా ఇప్పుడు ఉన్నప్పుడు మీకు చాలా క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు, సో దీనికి కొంచెం టైం పట్టచ్చు, సో అందుకే సబ్స్క్రిప్షన్ కానీ ప్రైసెస్ కానీ డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ఒక నియోజకవర్గంలో ఒక సిటిజన్గా ఉన్న నేను అంటే మా ఎంపీ ఎమ్మెల్యే గెలుస్తారనేది వాళ్ళ క్యాలిక్యులేషన్ చూసుకుంటారు. బట్ ఒక సిటిజన్గా మా ఎంపీ ఎమ్మెల్యే ఎంతవరకు వర్క్ చేశారు ఈ నియోజకవర్గంలో అనే ఆప్షన్ కూడా ఫ్యూచర్లో మేము చూడొచ్చా? చేయించాం సార్. ఇప్పుడు ప్రస్తుతానికి డెఫినెట్లీ విల్ కన్సిడర్. ప్రస్తుతానికైతే ఇది యాస్పిరెంట్స్ కానీ ఎమ్మెల్యే కానీ అపోజిషన్ కానీ, ఎందుకంటే లీడర్స్ కరెక్ట్గా వర్క్ ఎందుకంటే మీరు మామూలుగా క్యూరియాసిటీ మీద అడుగుతున్నారు. నేనేం చెప్తున్నానంటే నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇది మీరు మళ్ళీ సాల్వ్ చేసుకోగలిగితే మళ్ళీ మీరే లీడరు, లేదా ఈ నియోజకవర్గంలో ఈ గ్యాప్ ఉంది, రకరకాల విషయాలు, ఈ గ్యాప్ ఫిల్ చేస్తే రేపొద్దున మీరే లీడరు. అది ఎవరు ఫిల్ చేసుకుంటారనే పర్స్పెక్టివ్ వెళ్ళట్లేదు. బట్ దీస్ ఆర్ ది నియోజకవర్గం మొత్తం సెంట్రిక్గా చేసి ఇష్యూస్ కానీ గ్యాప్స్ కానీ నాయకుడి పరంగా కానీ అన్ని రకాలుగా 360 degreesగా కవర్ చేయడం జరిగింది. కేకే గారు, సూపర్ 6 మీద ఏమైనా సర్వే చేశారా సార్? 35 అంశాలు 100 పేజీల డాక్యుమెంట్లు అంటే ఖచ్చితంగా ఒక్క అంశం కూడా మిగిల్చకుండా ఉండడం. సూపర్ 6ని సూపర్ 9ని నవరత్నాలని వదలలేం కదా సార్. సూపర్ 6 బెస్టా సూపర్ నవరత్నాలు బెస్ట్ అనేది ఆబ్వియస్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. కేకే గారు, నియోజకవర్గం అనేది సెంట్రిక్గా బేస్ చేసుకుని జరుగుతున్న సర్వే ఇది. సో ఆ నియోజకవర్గంలో ఏంటంటే మనకి ప్రతి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి సో పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే సో ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా నాయకుడు నిజంగానే బాగా చేస్తున్నాడు అంటారు, ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు మా నాయకుడు బాగా చేస్తున్నారు అంటారు. సో ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ పనితీరుని తెలుసుకోవడం వరకు ఎంతవరకు ఇది అంటే జెన్యూన్గా ఉంటుంది అని ఫీల్ అవుతున్నారు మీకు? అంటే ఒక ట్రెండ్ కనపడుతుంది మీకు సోషల్ మీడియాలో చూసే కమెంట్స్కి గ్రౌండ్లో రియాలిటీకి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు చూసే వీడియోస్ కానీ కమెంట్స్ కానీ
దాని వెనకాల ఉన్న ఒక పొలిటికల్ పార్టీ ఉంటాయి, దాని వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారు, దాని వెనకాల ఉండే సోషల్ మీడియా దాన్ని రన్ చేసే గ్రూప్స్ ఉంటాయి. సో విపరీతంగా పాజిటివ్ కామెంట్స్, వాళ్ళు తిట్టుకున్న వీళ్ళు తిట్టుకున్న చిన్న విషయం కూడా హైలైట్ చేస్తుంటారు. బట్ గ్రౌండ్కి వచ్చేసరికి ఎలక్షన్స్ అయిపోయిన ఒక వారం 10 రోజుల వరకు లేదా ఒక నెల రోజుల వరకు ఉంటుంది. కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో మరి ఫ్యాక్షన్ గొడవలు పక్కన పెడితే ఆ రోజు వరకు మీరు నేను ఉంటాం. కానీ పక్క రోజు నుంచి మళ్ళీ మనం బావమరుదులే, మళ్ళీ పక్క వీధిలో అన్నదమ్ములే, మళ్ళీ కలిసి పని చేసుకుంటూ ఉంటారు. నిజమేరా బాబు, నువ్వు చెప్పినాడు మావాడి కంటే నువ్వు మీ వాడు అదే వాళ్ళు జోకులు వేసుకునే పరిస్థితిలో 80% ఉంటారు. ఐఎమ్ నాట్ సెయింగ్ 100%. ఎక్కడో రేర్ కేసెస్, మర్డర్లు అలాంటివి జరిగిన ఎక్సెప్షనల్ కేసెస్ ఫ్యామిలీస్ తప్పితే మిగతా ఊరంతా 99% మనకు కలిసిమెలిసే వాళ్ళు ఉంటారు. అండ్ మీరు ఇంతకుముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి అనుకునే వాళ్ళలో వైసీపీ వాళ్ళే ఎక్కువ పర్సంటేజ్ కోరుకుంటున్నారు. వాళ్ళు ముగ్గురితో కంపేర్ చేసుకుంటే జనసేన, వైసీపీ అండ్ కూటమి, ఐ థింక్ టీడీపీతో పోల్చుకుంటే. బట్ వైసీపీ నుంచి ఎవరు కూడా అంటే ఇప్పటికొచ్చి మేము అసెంబ్లీకి వస్తాము అని మాట్లాడింది లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే జనసేన వాళ్ళు ఎందుకు హోదా ఇవ్వద్దు అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతి కార్యక్రమంలో వచ్చి నేను ప్రతిపక్ష హోదా ఉంటాను అని అసెంబ్లీలో తప్పించి బయట మొత్తం ఆయన తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అర్థమైంది, థ్యాంక్ యూ. మేము ప్రాబ్లం ఎక్కడుంది, ఎక్కడెక్కడ కోరుకుంటున్నారు మాత్రమే అంటాం. సొల్యూషన్ ఫర్ మీ క్వశ్చన్కి జగన్మోహన్ రెడ్డి గారు హ్యావ్ టు టేక్ ద డిసిషన్ టు గో టు ద అసెంబ్లీ వెళ్ళాలా వద్దా అనేది. మేము ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల సమస్యలు ఏంటి, ఇక్కడ రకరకాల అంశాల మీద ఉంటుంది. దాంట్లో ఒక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలని కూటమి వాళ్ళు కోరుకుంటున్నారు, లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోరుకుంటారా, వాళ్ళకి మనం కూడా తెలుసుకునే ఉంటుంది కదా అని చెప్పి ఒక అంశాన్ని ఇంక్లూడ్ చేసాం. అది మీకు తెలియజేయడం జరిగింది. పవన్